బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లీగంజ్పై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ అందరూ చూసిన విషయం. ఇవన్నీ బీర్ బాటలతో తలపై కొట్టడము ఇదంతా కూడా పోలీసు వారికి తెలుసు, అటు ఎమ్మెల్యేలకు తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు. ఇదంతా కూడా చూసారు. పోలీసు వారు కూడా సుమోటోగా కేసు బుక్ చేసి దాని తర్వాత కూడా రాహుల్ సిప్లీగంజ్ కూడా నేరుగా వెళ్ళి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసు వాళ్ళు కూడా దాన్ని చూసి చూడనట్టుగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదు. ఒక ఎమ్మెల్యే అండదండలు ఈ బిగ్ బాస్ 3 రాహుల్ సిప్లీగంజ్పై దాడి చేసిన వారిపై పూర్తిగా అండదండలు ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యే వారి అనుచర వర్గానికి సపోర్ట్ చేస్తూ ఇటు పోలీసు వారిపై వారిని అరెస్టు చేయకుండా ఒత్తిడి తెస్తూ ఈ చాలా మంది ప్రజాప్రతినిధులు చేసే పని ఏమాత్రం మంచిది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఒక సంఘానికి, నేను రాష్ట్ర అధ్యక్షుడిని, మా వర్గానికి చెందిన బీసీ వర్గానికి కాక మా సామాజిక వర్గానికి, నాయి బ్రాహ్మణ వర్గానికి చెందిన రాహుల్ సిప్లీగంజ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ అతన్ని వెంటనే అరెస్టు చేయకపోతే, అతనిపై దాడి జరిగిన వారిని వెంటనే అరెస్టు చేయకపోతే అన్ని దుకాణాలు బంద్ చేసి కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని కూడా ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. నమస్కారం.